హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను వచ్చేసి ఖజానా, నెక్స్ట్ వచ్చేసి సిఎంఆర్, లలిత, ఈ మూడు జ్యువెలర్స్లో మనం ఏ స్కీమ్ కడితే ఎక్కడ బాగుంటుంది, అసలు ఎంత వేస్టేజ్, తర్వాత అన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందామండి. చూడండి, గోల్డ్ అనేది రోజు రోజు కూడా రేట్ పెరిగిపోతూనే ఉంది. ఇది ఎప్పుడు కూడా రేట్ అయితే తగ్గేటట్టు అస్సలు లేదు. అంటున్నారు తగ్గుతుంది అని చెప్పేసి, అసలు తగ్గే సూచనలు అయితే అస్సలు లేవండి. మినిమం 1 or 2 monthsలో 1 lakh వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. 1,00,000 రూపాయలకైతే ఈజీగా చేరుతుంది అని చెప్తున్నారు 10 గ్రాములు బంగారం వచ్చేసి. సో ఎవరైనా గోల్డ్ రూపంలో ఏదైనా సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా స్కీమ్ అయితే కట్టడం బెస్ట్ అని నేను చెప్తాను. అసలు ఎక్కడ ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఎంత నుంచి స్టార్టింగ్, తర్వాత స్కీమ్స్ కట్టడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అనేది నేను ఇప్పుడైతే చెప్తాను. చూడండి క్లియర్గా. నేనైతే వచ్చేసి లలిత ది బెస్ట్ అని చెప్తానండి స్కీమ్స్ మాత్రం. ఎందుకంటే మనకి లలితలో వచ్చేసి మీరు అమౌంట్ వచ్చేసి మీరు 1000 నుంచి అయితే స్కీమ్ అయితే కట్టుకోవచ్చు. అలా 11 months అయితే మీరు స్కీమ్ అయితే కట్టాలి. 11 months మీరు ఇట్లా 1000 కడుతుంటే మీరు 11,000 కడతారు. ఒక 1000 రూపాయలు అనేది మీరు నెలకి ఎంత అయితే కడతారో, ఇప్పుడు నెలకి 20,000 కట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నెల 20,000 కడుతున్నారు కదా, వాళ్ళకి 12th monthలో ఆ 20,000 అనేది వీళ్ళు యాడ్ చేస్తారనమాట. మనకైతే మనం ఏమైతే తీసుకుంటామో దాని మీద మనకి వేస్టేజ్ అనేది అస్సలు ఉండదు. మనం కట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ ఏదన్నా తీసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ రింగే ఉంది, దీనికి వచ్చేసి స్టోన్ ఉంది. ఈ స్టోన్ కాస్ట్ వరకు మనం పే చేయాలి ఖచ్చితంగా. తర్వాత గోల్డ్కి అయితే మనం ఎలాంటి వేస్టేజ్ పే చేయాల్సిన అవసరం లేదు. మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా జీరో. స్కీమ్ అనేది 11 months కంటిన్యూగా కట్టేసి ఉంచేస్తే, తర్వాత ఏంటంటే మనకి ఇదే స్కీము ఇక్కడ మనకి సిఎంఆర్లో ఉంది. సిఎంఆర్లో కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. బట్ సేమ్ అంటే ఇట్లా సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు. పర్ మంత్కి వచ్చేసి ఒక 1000 నుంచే అనుకోండి, మీరు 1000 రూపీస్ కట్టి స్కీమ్ అయితే జాయిన్ అవుతారు. స్కీమ్ అనేది ఈ నెలలో మనకి గోల్డ్ ప్రైస్ అనేది ఒక 5,000 ఉంది అనుకోండి. ఈ 5,000 మనం 5,000 బట్టి కట్టి ఒక స్కీమ్ జాయిన్ అవుతున్నాం. 5,000 రూపీస్. ఈరోజు మనం 5,000 రూపీస్ పెట్టి ఒక స్కీమ్ కట్టేసాం కదా, ఇది మనకు 1 గ్రామ్ అయితే యాడ్ అయిపోయింది. ఇలా ఏ రోజు మనం ఎంతైతే స్కీమ్ కడతామో, ప్రతి మంత్లో ఒక రోజు స్కీమ్ కట్టాలి కదా, అలా స్కీమ్ కట్టినప్పుడు ఏ గోల్డ్ రేట్ అయితే ఉంటుందో ఆ గోల్డ్ రేట్ ప్రకారం మనకు ఎన్ని గ్రామ్స్ వస్తే అన్ని గ్రామ్స్ అయితే మనకి యాడ్ అయిపోతుంది. లాస్ట్లో మనం తీసుకుంటే సిఎంఆర్లో అయితే మనకి 18% వరకు విఏ లేదు. తర్వాత అయితే మనం ఖచ్చితంగా విఏ పే చేయాల్సిందే. తర్వాత వచ్చేసి మనకి ఖజానాలు కూడా సేమ్ అండి, అంతే. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే లలిత జ్యువెలర్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదే థంబ్నెయిల్కి పెట్టడానికి ఫోటో తీసుకున్నాను. ఓకే, మీరు ఇక్కడ లలితలో చూస్తే మనకి ఏంటంటే, ఈ ఫోటో కూడా మీకైతే నేను షేర్ చేస్తాను వీడియోలో, మీరు చూడొచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేసి పర్ మంత్కి వచ్చేసి 10,000 కడుతున్నాం. గోల్డ్ రేటు 10,000 అనుకోండి. 1 గ్రాము 10,000 కడుతున్నాం, 1 గ్రామ్ తీసుకుంటున్నాం. ఇట్లా మనకి 11 నెలలు కట్టిన తర్వాత 11 గ్రాములు బంగారం వస్తే, మనం ఆ 11 గ్రాములకు కూడా మనం ఎలాంటి వేస్టేజ్ 0% అండి. మనం కట్టాల్సిన అవసరమే లేదు. 1 రూపాయి కూడా మనం పే చేయాల్సిన మీకు ఏదన్నా ఇప్పుడు ఏదో సింపుల్ చైన్ ఒకటి చూశారు, ఆ చైన్ చూసింది వచ్చేసి మీకు 11 గ్రాములు అయితే ఉంది. ఆ 11 గ్రాములకి చైన్ చూసారు, అది తీసేసుకొని వచ్చేయచ్చు డైరెక్ట్గా. కానీ జిఎస్టీ మాత్రం పే చేయాల్సిందే. మీరు లలితాలో తీసుకున్నా, మల్బార్లో తీసుకున్నా, తర్వాత వచ్చేసి సిఎంఆర్లో తీసుకున్నా, ఖజానా ఎక్కడ తీసుకున్నా కానీ జిఎస్టీ మాత్రం ఖచ్చితంగా పే చేయాల్సిందే. 10,000కి తీసుకున్న జిఎస్టీ ఉంటుంది, 1,00,000 రూపాయలకి తీసుకున్న జిఎస్టీ ఉంటుంది. 10,000కి తీసుకుంటే 3% కాబట్టి 300 అయితే జిఎస్టీ పే చేయాలి. అదే 1,00,000 రూపీస్కి అయితేనేమో 3% కాబట్టి 3,000 రూపీస్ అయితే అట్లా పే చేయాలి. మనం తీసుకునే ఎంతకైతే మనం పర్చేజ్ చేస్తున్నాము గోల్డ్ అనేది, ఆ రేటుకి అయితే మనం చూసుకొని జిఎస్టీ అయితే 3% అయితే కన్ఫర్మ్ కట్టాల్సిందే. మీరు ఎక్కడ తీసుకున్నా కట్టాల్సిందే. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఫోటో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను.
ఒకసారి మీకు అంటే మీకు రివర్స్లో కనిపిస్తుందేమో మేబీ. ఓకేనా, నేను ఈ ఫోటో అనేది మీకు ఖచ్చితంగా అక్కడ డిస్ప్లే చేస్తాను, లేదా థంబ్నెయిల్లో ఈ ఫోటో క్లియర్గా మీకు పెడతాను. ఓచర్ని 100% వరకు నో విఏ అని ఉంది, వేస్టేజ్ లేదంట. తర్వాత మేకింగ్ ఛార్జెస్ కూడా 0 అని చెప్పి అంటున్నారు మనకైతే. ఇక్కడైతే చూడొచ్చు, ఆఫ్టర్ 5 months అంటే 150 daysకి ఆల్ టైప్స్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ విత్ ఏ విఏ ఛార్జెస్ అప్ టు 5% కెన్ బి పర్చేస్డ్. అంటే ఏంటంటే మీరు స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ పే చేస్తారు కదా, స్కీమ్ కట్టిన తర్వాత వాళ్ళ దగ్గర మనీ అన్ని మంత్స్ ఉంచలేదు, 11 months ఉంచాలి. బట్ మీకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు సపోజ్ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, మీరు స్కీమ్ కడదామని స్టార్ట్ చేశారు, బట్ పెళ్ళి టైంకి మీకు స్కీమ్ అనేది అవ్వలేదు. స్కీమ్ అవ్వకుండానే పెళ్ళి ఫిక్స్ అయిపోయింది, అమ్మాయికి ఏదో బంగారం కొనాలి, మీరు వెళ్ళారు షాప్ దగ్గరికి, అప్పటికి మీకు జస్ట్ 5 months అయింది. ఈ 5 monthsకి ఏంటంటే మనకు వచ్చేసి ఇక్కడ 5% అనేది విఏ ఉండదు అని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి 6 monthsకి అయితే 6%, 7 monthsకి అయితే 7%, 8 monthsకి అయితే 8%, 9 monthsకి అయితే 9%, ఇట్లా 10 months వరకు 10% అని చెప్పుంది. తర్వాత ఏంటంటే మీరు వాళ్ళ దగ్గర కంప్లీట్గా 11 months మీ మనీ ఏదైతే ఉందో ఆ 11 months మీరు అక్కడ మనీ స్కీమ్ కట్టేసి వదిలేసి 12th monthలో మీరు 12th monthలో ఇట్లా గోల్డ్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి 0 వేస్టేజ్ 0 మేకింగ్ ఛార్జెస్తో మీరు ఏ గోల్డ్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో అది తీసుకొని వచ్చేయచ్చు డైరెక్ట్గా. దానికి మనం ఎట్లాంటిది పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే డైమండ్ తీసుకుంటే దానికి డైమండ్ కాస్ట్ అనేది విడిగా ఉంటుంది, స్టోన్ కాస్ట్ విడిగా ఉంటుంది, జిఎస్టీ కంపల్సరీ, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ మీరు కష్టమైనా సరే కొంచెం అవసరం ఉండొచ్చు, బట్ కాకపోతే మనీ స్కీమ్ కట్టేసిన తర్వాత అవసరం ఉంటుంది ఎవరికైనా కానీ. తర్వాత అట్లా మనం వాళ్ళ దగ్గర ఉంచేసామనుకోండి 11 months కంప్లీట్గా, మనం ఎంతైతే మనకి ఎన్ని గ్రామ్స్ అయితే గోల్డ్ వస్తుందో అన్ని గ్రామ్స్ మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే సేమ్ ఇదే మీరు 2-3 షాపులు తిరగండి, వేరే చోట ఎక్కడ కూడా మనకి 11 months వాళ్ళ దగ్గర కంప్లీట్గా మన మనీ వాళ్ళ దగ్గర పెడితే, ఖజానా కావచ్చు, తర్వాత సిఎంఆర్ చెప్పాను కదా, ఇవన్నీ గోల్డ్ షాపులు కావచ్చు, మనకి ఎక్కడ కూడా 0% వేస్టేజ్ అయితే అస్సలు లేదు, విఏ లేదు, అండ్ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి మనకి 18% వరకే ఉంది. చూసి తీసుకోండి. స్కీమ్ ఎక్కడ కడితే ఏంటి అని కూడా చూసి తీసుకోండి. లలితాలో మీకు ఏదన్నా మోడల్ నచ్చి ఆ రోజు మీరు స్కీమ్ కట్టేటప్పుడు మీరు ఎంత వస్తుంది ఎస్టిమేషన్ ఉంటుంది కదా, మీరు వచ్చేసి 10,000 కడుతున్నారు, 10,000 అంటే గ్రామ్ వచ్చేసి 10,000 అనుకోండి, ఒక 11 grams అట్లా వస్తుంది. 11 gramsకి మీరు ఇక్కడ వరకు షార్ట్ చైన్ అయినా చూసుకోవచ్చు, లేదా నల్ల పూసలు ఇట్లాంటిది ఏదన్నా లేడీస్కి చెప్తున్నాను, ఇట్లాంటిది ఏదన్నా చూసుకొని ఓకే మీకు ఈ మోడల్ నచ్చింది, ఈ మోడల్కి ఇంత అమౌంట్ అవుతుంది అని మీకు తెలుస్తుంది కదా, డైరెక్ట్గా మీరు స్కీమ్ కట్టకుండా వెళ్ళి తీసుకుంటే మనకి మేకింగ్ ఛార్జెస్, తర్వాత విఏ, తర్వాత వచ్చేసి ఇంకా చాలానైతే ఖర్చులు ఉంటాయి. మనం 40,000 పెట్టి తీసుకోవాలనుకున్న దానికి ఈజీగా 50-52 అట్లా అయితే మనం పే చేయాల్సి వస్తుంది. స్కీమ్ కడితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. స్కీమ్ కట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, ఎందుకంటే ఒకేసారి అంత పెద్ద అమౌంట్ అంటే ఎవరి దగ్గర ఉండదు. ఒకేసారి ఒకేసారి 1,00,000 రూపాయలు కట్టి బంగారం తీసుకోవాలంటే ఎవరికైనా ఇబ్బందే. బట్ ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఇలా స్కీమ్ కట్టి తీసుకోవడం వల్ల వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆలోచించండి మీరు కూడా ఒకసారి. తర్వాత వచ్చేసి మనకి యాంటిక్లో తీసుకుంటే కొంచెం దానికి ఒక నేను ఖజానాలో చెప్తున్నాను, విఏ 18% వరకు ఉంది కదా, అదే యాంటిక్ పీస్ తీసుకుంటే 25% వరకు ఉంది, చూసి తీసుకోవాలండి. ఇప్పుడు చాలామంది యాంటిక్ పీస్ని అయితే ఇష్టపడుతున్నారు, ఎంత 60% వాళ్ళే ఉన్నారు. కాకపోతే నాకైతే గోల్డ్లా ఉంటేనే ఇష్టం, అలా ఉంటేనే నేను తీసుకోవడానికి ఇష్టపడతాను. మీరైతే చూసి తీసుకోండి. ఇక్కడ నేను మీకు ఓచర్స్ని కూడా క్లియర్గా ఇప్పుడు సిఎంఆర్ది కూడా నా దగ్గర ఉంది, అసలు ఇక్కడ ఎంత కడుతున్నారు, ఎంత వస్తుంది మనకి అని చెప్పి ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎందుకు
వచ్చేసింది కదా, ఎట్లాగ ఉంది కదా. ఇక్కడ వచ్చేసి మనకి జాన్ 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తే ఆ రోజుకి వచ్చేసి అమౌంట్ మనం 10,000 కడితే వచ్చేసి గోల్డ్ రేట్ వచ్చేసి అప్పటి ప్రకారం 5,045 రూపాయలు అయితే ఉంది. దానికి 1.98 అయితే వస్తుంది. అంటే 1 గ్రామ్ 1.98 అంటే తెలుసు కదా అట్లా. ఇట్లా మనం 11 నెలలు వరుసగా జాన్ నుంచి నవంబర్ వరకు మనం స్కీమ్ అయితే కడితే దానికి 10,000 పర్ మంత్కి వచ్చేసి, ఇలా మనం ఒక 11,000 కడితే మనకి టోటల్ వచ్చేసి ఆ రోజు గోల్డ్ ప్రకారం చెప్తున్నాను, అది మీరు ఈరోజు గోల్డ్ ప్రకారం కన్వర్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి 19 గ్రామ్స్ అయితే ఉంది అప్పటి దాని ప్రకారం. ఇప్పుడు దాని ప్రకారం వచ్చేసి మనకి అరౌండ్ ఒక 12 అట్లా రావచ్చేమో, 12-13 అంతే. ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది ఎప్పటికప్పటికి పెరిగిపోతూ ఉంది. గోల్డ్ అసలు తగ్గేదే లేదు అన్నట్టు పెరుగుతుంది. చూసి తీసుకునండి. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా బెస్ట్ నాకు తెలిసి. ఇప్పుడు చాలామంది వడ్డీకి ఇస్తూ ఉంటారు మనీ, అట్లా ఇస్తే వాళ్ళు ఇస్తారో ఎవరో గ్యారంటీ లేదు. మన గోల్డ్ అనేది మన దగ్గర ఉంటే మనకి ఏదైనా ఆపద వస్తే ఎవరు ఏమి ఇవ్వకపోయినా, సపోజ్ నా దగ్గర ఇవి ఉన్నాయమ్మా తీసుకొని మనీ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. గోల్డ్ అనేది చాలా ప్రజెంట్ ఉన్న డేస్లో చాలా డిమాండ్ ఉందండి గోల్డ్కి. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి స్వర్ణ సంపద ప్రయోజనాల పట్టిక అని మెన్షన్ చేశారు. ఇక్కడ ఏంటంటే చెల్లించవలసిన వాయిదా, తర్వాత వచ్చేసి తరుగు అని చెప్పి వియ్య మనకి ఎంతవరకు ఉందని మెన్షన్ చేశారు. ఇది కూడా మీకు నేను వోచర్ అనేది క్లియర్గా మీకు నా దగ్గర అయితే ప్రజెంట్ ఖజానాది అయితే లేదు, మిస్ అయింది. అది ఉండాలి బట్ మిస్ అయింది. ఖజానాలో కూడా ఇట్లనే ఉందండి. నేను ఈ మూడు 4 కంపేర్ చేస్తే నాకు లలితనే బెస్ట్ అనిపించింది. మోడల్స్ కూడా బాగుంటాయి, చాలా మోడల్స్ ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి, చూడడానికి హెవీగా కనిపిస్తాయి. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఎక్కువ గోల్డ్ వేసుకొని బయటకు వెళ్ళే రోజులు కూడా కాదు. గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం కరెక్టే, బట్ ఎక్కువ గోల్డ్ వేసుకొని బయటకు వెళ్ళి తిరిగే రోజులు కూడా కాదు. సో దానికోసం ఇప్పుడు ఒక 10 గ్రామ్స్ కానీ చూడడానికి 10 గ్రామ్స్ అంటే ఎవరు నమ్మరు, అలా అయితే ఉన్నాయి మన లలితలో అయితే మోడల్స్. 6 నెలల వరకు అంట. ఇప్పుడు మనం స్కీమ్ గురించి చెప్తున్నాం కదా, లలితలో మనకి 6 మంత్స్ ఉంచితే 6% వరకు విఏ లేదు, 7 మంత్స్ ఉంచితే 7% వరకు విఏ లేదు, ఇలా చెప్తున్నాను కదా. సేమ్ ఇక్కడ కూడా మనకు వచ్చేసి 6% వరకు ఎలాంటి విధమైన తరుగు ప్రయోజనం లేదంట. బట్ అక్కడ మీకు ఏంటంటే లలితలో 5 మంత్స్ ఉంచితేనే మనకి 5% విఏ అనేది లేదు. బట్ ఇక్కడ మనం 6 మంత్స్ వీళ్ళ దగ్గర మనీ ఉంచినా కానీ 6 మంత్స్లో మనకి ఏదన్నా అవసరమే తీసుకుంటే మనకి ఇక్కడ వీళ్ళైతే మనకి ఇవ్వరు, సిఎంఆర్ వాళ్ళు. వేస్టేజ్ అయితే అట్లా 0% ఏం లేదు, ఎంతో కొంత తక్కువ కూడా లేదు. మనకి లలితలో వచ్చేసి 5 మంత్స్ నుంచి మనకి 5% అయితే ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 7 and 8 మంత్లో అంట 60% వరకు అంటే 6%. 7 and 8 మంత్లో 7-8 నెలల్లో మనకి 6% వరకు తరుగు ప్రయోజనం లభిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మీరు అక్కడ చూసుకుంటే 6 నెలలకి 6%, 7 నెలలకి 7% తరుగు ప్రయోజనం అయితే మనకి అక్కడ ఉంది మనకి లలితలో. బట్ ఇక్కడ మనకి 7-8 నెలల్లో కూడా 6% ఉంది, ఆలోచించండి. తర్వాత 9-10 నెలల్లోనేమో 9-10 నెలల్లో మనకి లలితలో అయితే 9 నెలల్లో 9% ఉంది, 10 నెలల్లో 10% ఉంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 9-10 2 నెలలకు కలిపి కూడా 8% వరకే మనకి ప్రయోజనం ఉంది అని చెప్తున్నారు, మీరు చూసుకోవచ్చు. తర్వాత కంప్లీట్గా 11 మంత్స్ వరకు ఉంచితే 100% జీరో. అక్కడ ఏంటి 11 మంత్స్ వరకు ఉంచితే అక్కడ కూడా సేమ్ 100% వరకు జీరో. కాకపోతే ఇక్కడ మనకి ఏదన్నా మధ్యలో అవసరమే తీసుకుంటే మనకి సిఎంఆర్లో కానీ ఖజానాలో కానీ ఇదైతే లేదు. మనకి వేస్టేజ్ అనేది చాలా తక్కువ తీస్తున్నారు. మీరు 365 డేస్ ఉంచితే 100% అనమాట. ఈ వీడియో నేను అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఈ ఫొటోస్ కూడా మీకు థంబ్నెయిల్లో లేదా వీడియోలో అయితే యాడ్ చేస్తాను, చూడండి మీకు క్లియర్గా. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకటి చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే కదా మాకు చాలా సపోర్ట్గా ఉండేది. ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది, మనకి లైక్స్ వ్యూస్ వస్తూ ఉంటుంటాయి. సో మా కష్టాన్ని అర్థం చేసుకోండి, మాకైతే ఒక లైక్ ఇవ్వండి.
ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.